హలో ఎవరోన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకైతే 3 అప్డేట్స్ ఉన్నాయన్నమాట. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ గురించి. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వచ్చేసి నెంబర్ 1 ఏంటంటే ఎంబీబీఎస్ బీడీఎస్ యొక్క అడ్మిషన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ యొక్క స్టేట్ కోటా ఆయుష్ కౌన్సిలింగ్కి వచ్చేసిందనమాట నోటిఫికేషన్. అండ్ థర్డ్ అప్డేట్ వచ్చి తెలంగాణ స్టూడెంట్స్కి అనమాట. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అయితే ఎంబీబీఎస్ బీడీఎస్ అండ్ ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి సంబంధించిన టాపిక్ అయితే మాట్లాడుకుందాం. నేను మిగిలిన 2 టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో మనకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కౌన్సిలింగ్ కలిపి మూడింటికి ఒకటే అప్లికేషన్ అనమాట. ఒకటేసారి ఫీ పేమెంట్ చేయవలసి ఉంటుంది అండ్ ఒకటేసారి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్లో నీట్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కౌన్సిలింగ్ కానివ్వండి, రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, దీనికి సంబంధించి. అండ్ అదేవిధంగా మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. సో ఫైనల్లీ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ వారు మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సుల్లోకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అడ్మిషన్స్ కోసం. సో ఇయర్ కోవిడ్-19 ఉంది కాబట్టి అన్నీ ఆన్లైన్లోనే మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అండ్ ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి. ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనం కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఉన్న ఎంబీబీఎస్ మెడికల్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్ అండ్ ఐఎస్ఎం అండ్ హెచ్ కోర్సులతో పాటు ఏదైతే కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఉన్న మెడికల్ కాలేజ్కి మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. అదేవిధంగా శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, అంటే మనం స్విమ్స్ అంటూ ఉంటాం కదా తిరుపతి, సో దాంట్లో అడ్మిషన్స్ పొందడానికి ఈ యొక్క అప్లికేషన్ అయితే మనకి యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళైతే ఈ యొక్క అప్లికేషన్కి రిజిస్టర్ అయితే చేసుకోండి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, నీట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారో, మినిమం క్వాలిఫై స్కోర్ ఎవరైతే పొందారో వారైతే NTRUHSadmissions.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ని రిజిస్టర్ చేసుకొని అండ్ అదేవిధంగా అక్కడనే డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో దీనికోసం మీరు 29th జనవరి నుండి 4th ఫిబ్రవరి వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే చేయవలసి ఉంటుంది. అది కూడా 29th జనవరి నుండి 11 AM నుండి 4th ఫిబ్రవరి 6 PM వరకు అయితే మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, BUMS, BAMS, BHMS అన్ని కోర్సులకు కలిపి ఒకటే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాను కదా. అండ్ వీటన్నిటికీ కలిపి ఒకటే అప్లికేషన్, ఒకటేసారి ఫీ పేమెంట్ ఉంటుంది. అండ్ కాకపోతే నేను మరో వీడియోలో ఎందుకు చెప్తానన్నా అంటే డాక్యుమెంట్స్ అండ్ ప్రొసీజర్ ఏంటి అనే దాని గురించి మాత్రమే దాంట్లో చెప్తాను. బట్ మీకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు అన్నీ కలిపి ఒకటేసారి ఫీ పే చేయవలసి ఉంటుంది అండ్ ఒకటే దాంట్లో మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అండ్ ప్రొసీజర్ అంతా కూడా ఒకటే ఉంటుందన్నమాట. సో ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి వచ్చి 2950 రూపీస్ అయితే ఫీజు ఉంటుందన్నమాట. అంటే 2500 ప్లస్ 450 GST అంట. అండ్ SC/ST క్యాండిడేట్కి వచ్చి 2360 రూపీస్ ఉంటుందన్నమాట. అంటే 2000 రూపీస్ ప్లస్ 360 GST అంట. సో మీ కేటగిరీకి బట్టి మీరైతే ఫీ పే చేయవలసి ఉంటుందన్నమాట. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ వేటితోనైనా కానివ్వండి మీరైతే అమౌంట్ అయితే పే చేయొచ్చు. ఇక ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏం కావాలో అయితే ఒకసారి చూద్దాం. మీరు నీట్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ టైంలో మీరు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ కొన్ని PDF ఫార్మాట్లో ఉంటాయి అండ్ కొన్ని JPG ఫార్మాట్లో ఉంటాయి. మీరు ఇక్కడ చూపించిన విధంగానే మీరు నెట్ సెంటర్ అతనికి చెప్పండి, ఈ ఫైల్ అనేది నాకు PDFలో అప్లోడ్ చేయండి అండ్ ఈ ఫైల్ అనేది నాకు JPG ఫార్మాట్లో అప్లోడ్ చేయండి అండ్ వాటి యొక్క సైజ్ కూడా ఇంత ఉండాలని వాళ్ళకి క్లియర్గా చెప్పండి మీరు. సో ఇక మనం కావాల్సిన సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే నీట్ యూజీ ర్యాంక్ కార్డు ఉండాలి, ఇది ఖచ్చితంగా మ్యాండటరీ ఉండాలి. బర్త్ సర్టిఫికేట్స్ అంటే SSC మార్క్స్ మెమో ఖచ్చితంగా ఉండాలి. క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఈక్వలెంట్గా ఉన్నది మ్యాండటరీ అంట. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ 6th నుంచి 10th వరకు ఏవైతే ఉన్నాయో
అవన్నమాట. ఒకవేళ మీకు ఇవి ఎక్కువ సర్టిఫికేట్స్ గనుక ఉన్నట్లయితే ఒకటే పీడిఎఫ్‌లోకి కన్వర్ట్ చేయమని అయితే చెప్తున్నారు. సింగిల్ పీడిఎఫ్‌లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది మీరు క్లియర్‌గా చెప్పండి నెట్ సెంటర్ అతనికి. అండ్ ఇంటర్మీడియేట్ యొక్క 2 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది కూడా సింగిల్ ఒకటే పీడిఎఫ్‌లోకి కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైనా రిజర్వేషన్ ఉంది అనుకుంటే, సో మైనారిటీ సర్టిఫికేట్ ఎవరికైనా అప్లికబుల్ అయితే వాళ్ళు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైనా అప్లికబుల్ అయితే అది కూడా వాళ్ళు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మన యొక్క పేరెంట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వైట్ రేషన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఒకవేళ అప్లికబుల్ అయితే. అండ్ పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్స్ అప్లికబుల్ అయితే. అండ్ క్యాప్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇట్లా ఉంటాయి కదా, క్యాప్ సర్టిఫికేట్, పర్సనల్ సర్వీస్ సర్టిఫికేట్, లైక్ మీకు ఎటువంటి రిజర్వేషన్ ఉంది అని మీకు అనిపించినా మీరు ఆ యొక్క సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒకవేళ మోర్ దాన్ మీకు ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటిని కూడా సింగిల్ పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయవలసి ఉంటుంది. అండ్ పోలీస్ మాస్టర్ చిల్డ్రన్ సర్టిఫికేట్, చిల్డ్రన్ సర్టిఫికేట్ అంటే ఇది కూడా మీకు ఒకవేళ అప్లికేబుల్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, ఇందులో కొన్ని అప్లికేబుల్ అంటే మీకు ఇది వర్తిస్తుంది అనుకుంటే మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి. లేదు నాకు ఇది కాదు అనుకుంటే వదిలేసేయండి. ప్రతి ఒక్కటి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మ్యాండేటరీ అని ఉన్నది మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలన్నమాట. రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనమాట, ఇది నాన్ లోకల్ క్యాండిడేట్స్కి. అండ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఫర్ నాన్ లోకల్ స్టేటస్ అంట. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆఫ్ ఏపీ క్యాండిడేట్స్ మిగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ. ఎవరైతే తెలంగాణ నుండి మిగ్రేట్ అవుతారో వారు స్టేటస్ సర్టిఫికేట్ అయితే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు అండ్ ఒక సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ అండ్ సిగ్నేచర్ మాత్రమే జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మిగిలిన ప్రతి డాక్యుమెంట్ అనేది మనం పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ సింగిల్ పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాలని చెప్పారు కదా, అది ఎలా అంటే మీరు 6th to 10th సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు డిఫరెంట్ స్కూల్స్లో చదివి అవి మీకు 3 సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి, ఆ 3 స్టడీ కండక్ట్స్ని ఒకే పేపర్లోకి పీడిఎఫ్లో మార్చి మీ యొక్క ఆ యొక్క బ్లాంక్ ఏదైతే ఇస్తారు కదా 6th to 10th సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి సింగిల్ బ్లాంక్ ఇస్తారు. సో ఆ సింగిల్ బ్లాంక్లో మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ మెమో కోసం మీకు కేటాయించిన బ్లాంక్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటే ఉంటే ఒకటే కాలేజీలో చదివింటే ఒకటే అప్లోడ్ చేయండి. లేదు డిఫరెంట్ కాలేజీలు అంటే 2 సర్టిఫికేట్స్ని ఒక పేపర్లో కన్వర్ట్ చేసి అక్కడ మీకు ఇచ్చిన బ్లాంక్లోకి అయితే అప్లోడ్ చేయండి. సో నీట్ గురించి ప్రతి అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ని ఆన్లో పెట్టుకోండి అండ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.